టీడీపీ పార్టీకే వద్దాం, మైలవరం నియోజకవర్గంకే వద్దాం. ఉమా గారు కూడా లాయల్గా పనిచేసే అవకాశం ఉందంటారా? చేస్తారండి. ఉమాగారు చేస్తారని అంతే. ఉమాగారు అలా చేస్తారని బాబు గారు పక్కన పెట్టుకున్నాడు. ఇంకో ప్రశ్న, ఎందుకని మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ని కాదనుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద మీకు ఏమైనా ఐడియా ఉందా? అది అంత లోతుగా అయితే తెలియదు. ఈయన వద్దనుకున్నాడు వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఆ జగన్ వద్దనుకున్నాడు. జగన్ ఈయన వద్దనుకోవాలా. మీరు అక్కడ పాయింట్ ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు జగన్ వద్దనుకున్నాడు. ఎందుకంటే మీకు ఆయన ఆల్రెడీ చెప్పారు వసంత కృష్ణ ప్రసాద్ గారు మొన్న మీటింగ్లో, నేను రాజధాని గురించి మాట్లాడితే అంబటి రాంబాబు, కొడాలి నాని అంటే కొంతమందిని ముందుగానే ప్రీ ప్లాన్డ్గా పెట్టి నేను అడిగితే వాళ్ళతో నన్ను తిట్టించాడు. ఆయన ఆల్రెడీ 2019లో అమరావతి ఎక్కడికి వెళ్దో నేను ఇక్కడే ఉంటానని వసంత కృష్ణ ప్రసాద్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ అమరావతి కనుక వెళ్తే నేను రాజీనామా చేస్తానన్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆయన చేయకపోవటం, వ్యాపారాలు రీత్యా ఫస్ట్ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ గారికి. కానీ ఇక్కడ మీరు కంటిన్యూ చేయండి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీకు ఐడియా ఉందా? ఈయన క్రాస్ ఓటింగ్ వేసాడని ఆ పార్టీ టార్గెట్ చేసింది. అప్పుడు ఈయన వేయకపోయినా అనవసరంగా అంటే వాళ్ళ మీడియాలో వసంత కృష్ణ ప్రసాద్ గారిని బాగా బ్యాడ్ చేశారు. మీకు ఐడియా ఉంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అప్పుడు 5-6 ఓట్లు పడినప్పుడు ఫస్ట్ ఈయన పేరే పెట్టారు. TV9లో దానికి వసంత కృష్ణ ప్రసాద్ గారు రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు, నేను వేయలేదు ఓటు అని. అప్పటి నుంచి ఏంటంటే మెయిన్ ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఒక పెద్ద మనిషి తరహా కలగండి. కొడాలి నాని లాగా, అంబటి రాంబాబు గారు లాగా, వల్లంనేని వంశీ లాగా చీప్ మెంటాలిటీ కాదు. ఆయన ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు, మేము ఒక బీసీ క్యాండిడేట్ ఒక మంచి వ్యక్తికి ఇచ్చామని చెప్తున్నారు. ఎవరైతే తిరుపతిరావు అనే వ్యక్తికి ఆయనకి కండక్ట్ చూస్తుంటే చాలా మంది మాట్లాడుతుంది అంటే ఒక జోదగాడ రకరకాల కామెంట్స్ అనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆయన గురించి అయితే నాకు తెలియదండి. మంచి చెడు అనేది మనిషిలో ఉంటుంది, కులంలో ఉండదండి. ఇప్పుడు మీరు సపోజ్ ఏముందండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి, మీరు కులం చూస్తారా మంచి డాక్టర్ చూస్తారా? మంచే చూస్తారు. అదే కులాన్ని బట్టి ఇప్పుడు బీసీల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ముస్లిమ్స్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. వ్యవసాయం చేస్తున్నారు, మనం పండిస్తున్నాం, పంట పండిస్తున్నాము. అది ఒక కులం వాడే పండిస్తే తింటున్నాము మనం కాదుగా. అక్కడ కులం అనేది అసలు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆ కాయలు ఉన్నాయి, ఒక కులం వాడే పండిస్తున్నాడా? దాన్ని ఎంతమంది కష్టపడితే మనం అక్కడికి వెళ్తున్నాము. ఎందుకు అడిగానంటే అన్నమాట, ఇక్కడ బీసీ ఓటు బ్యాంక్ని కన్సాలిడేట్ చేయడం కోసమే ఒక బీసీ క్యాండిడేట్ తీసుకుంటే, అంటే బీసీ ఓటు ఒక 40,000 ఓట్లు ఉంటే కాన్స్టిట్యున్సీలో 2,75,000 ఓట్లు ఉంటే 40,000 ఓట్లు బీసీ ఉంటే ఇంకా మిగతా వాళ్ళు అందరూ వేయాలి. ఇప్పుడు లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారు మరి చెప్పండి. అది జనాలకి ఇవన్నీ ఎందుకంటే తెలియదు. మేము కాస్త గుర్తు విషయం తెలిసిన వాళ్ళం కాబట్టి మేము అందుకనే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళం కాబట్టి మేము దాని గురించి మాట్లాడుతుంది. ఓన్లీ బీసీలు వేస్తేనే ఒక ఎమ్మెల్యే గెలవడండి, ఓన్లీ కమ్మారు వేస్తేనే ఒక ఎమ్మెల్యే గెలవడం. అందరూ వేయాలి, అందరూ తలోకి చెయ్యేస్తే. ఇప్పుడు అందరూ బీసీల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, కొంచెం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యూచర్ గురించి ఇప్పుడు ఓన్లీ మనకి ఇప్పుడు పొలాలు ఓన్లీ కమ్మారుకు ఉన్నాయా, మైలవరంలో అన్ని క్యాస్టులకు ఉన్నాయిగా, వాళ్ళు ఆలోచిస్తారుగా. బీసీలు కూడా ఇప్పుడు మా పొలాలు రేట్లు పెరగాలని, మాకు డెవలప్మెంట్ కావాలని బీసీలు కూడా ఆలోచిస్తారుగా. బీసీల్లో ఇప్పుడు జనాలు కూడా ఆలోచించి ఓటేయాలి, నిబద్ధత ఆలోచించి మంచి చెడు పసిగట్టి దాని గురించి ఎప్పుడు ఎవరుంటే ఎలా ఉంది అనేది వాళ్ళ అంతరాత్మగా ఆలోచించుకొని ఒకసారి వేసుకోవాలి. అది దాని గురించి ఒకటి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల రాజకీయం వేరు. ఇంత ముందర రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేసినా ఎంకరేజ్ చేసేవాడు. వన్స్ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత అదంతా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు వ్యాపారాలు ఎవరు పనంగా పెట్టరు. ఇప్పుడు ఎంత వ్యాపారాల మీద కొడుతున్నారు. అందుకని కొంతమంది జనాల దగ్గర, అసలు పెద్ద వాళ్ళ దగ్గర కూడా కొంత భయం ఒకటి ఉంది. ఇప్పుడు మీరు ఒక వ్యాపారం చేసి మీరు ఒక 10 మందిని బతికిస్తున్నారు అనుకోండి, ఆ 10 మంది మీద దెబ్బ పడుతుంది. దానికోసం కొంత సెక్షన్ కూడా పోతుంది. ఇప్పుడు అదొకటి. ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఉన్నారు, ఆయన వ్యాపారాల మీద కొట్టబట్టేగా తప్పుకుంది. ఇప్పుడు థ్యాంక్ యూ అండి.